వెళ్తూ ఉండగా ఆయనతో పాటుగా లోతును కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ కథ మనకు తెలిసినటువంటి విషయమే. కానీ వాళ్ళు వెళ్ళాక మరి అక్కడ అబ్రహాం లోతు ఇరువురి యొక్క పశువుల కాపర్లకు గొడవ వచ్చినప్పుడు ఆ స్థలం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వేరైపోవడం జరుగుతుంది. అబ్రహాం అడుగుతాడు, ముందు తన లోతు కంటే అబ్రహాం పెద్దవాడు కాబట్టి మరి చక్కగా కనిపిస్తున్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని నువ్వు ఈ స్థలానికి వెళ్ళు అని అట్లా డైరెక్షన్ చేయలేదు. కానీ ఏమన్నాడు, నీకేం కావాలంటే నువ్వు ఆ స్థలాన్ని ఎంచుకోవాలి. అంటే అక్కడ అబ్రహాంలో స్వార్థం అనేది లేదు, ఉపకార బుద్ధి, సుబుద్ధి అనేది మనం చూస్తాము. తర్వాత మరి లోతు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సొదమ ప్రాంతాలకు వెళ్తాడు లోతు. అక్కడ లోతు మరి శత్రురాజుల ద్వారా మరి తన ఆస్తిని తన కుటుంబాన్ని మరి చేపట్టబడినప్పుడు మరి అబ్రహాము తిరిగి వెళ్ళి అక్కడ వారిని రక్షించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా అబ్రహాం యొక్క సుబుద్ధి అనేది మనకు కనిపిస్తూ ఉంది. అట్లాగే మరి అబ్రహాము అనేక పర్యాయాలు లోతుకు సహాయపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సొదమ దేశాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయాలనుకున్నప్పుడు యెహోవా దేవుడు చెప్తాడు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు అబ్రహాంకు, ఇలా నేను చేయబోతున్నాను అన్నప్పుడు మరి దేవుని ఎంతగానో ప్రాధాయపడతాడు. ఏమని, మరి ఈ దేశంలో ఇంతమంది ఉంటేనా నువ్వు రక్షిస్తావా అనేసి దేవునితో వ్యాజ్యం అన్నట్టుగా, వాదించినట్లుగా, ప్రార్థించినట్లుగా, మొరపెట్టినట్లుగా మనం గమనిస్తాం. అంటే అబ్రహాంకి తన సహోదరుడు నశించుకోవడం అతనికి ఇష్టం లేదు. మరి ఈ యొక్క అంటే అక్కడ కూడా అబ్రహాం యొక్క ఉపకార బుద్ధి అనేది మనం చూస్తాం. అయితే మరి మనం ఈ యొక్క అంశాన్ని కనుక అన్వయించుకున్నట్లయితే మనం మరి నశించిపోతున్న వారి కోసం ఎంతగా మనం తాపత్రయపడుతున్నాం. మన కుటుంబ సభ్యులే కానీ, మన రక్త సంబంధికులే కానీ, మన దేశస్తులే కానీ, మన ప్రాంతం వాళ్ళే కానీ నశించిపోతున్న ఆత్మల గురించిన భారం అనేది మనకుందా? ఉంటే మనం ఎటువంటి ఉపకార బుద్ధితో వారిలా ప్రవర్తిస్తున్నాము. ఎంతోమంది మనకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు, ఇగో ఈ రకంగా మా ఇంట్లో రక్షణ లేదు, లేకపోతే ఈ యొక్క అనారోగ్య పరిస్థితి అని చెప్పినప్పుడు మనం అంటాం కదా, తప్పకుండా చేస్తామండి మీ గురించి అంటాం, కానీ ఒకరోజు రెండు రోజు చేస్తాం, మర్చిపోతాం, ఇది సహజమే. కానీ ఉపకార బుద్ధితోటి మనం వారి గురించి అబ్రహాము ఏ రీతిగా యెహోవా దేవుని ప్రాధాయపడతాడు, ఇంతమంది నాకు తన తల్లిదండ్రులను రక్షిస్తావా అని ఎంతగానో దీనంగా అడుగుతూ ఉంటాడు. అట్లా మనం కూడా మన ఇతరుల కోసం ప్రాధాయపడేవారంగా, ఇతరుల యొక్క క్షేమం కోసం మనం పాటుపడేవారంగా మనం ఆ రకంగా జీవించడానికి ప్రయాస పడాలి. ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం జీవితం ద్వారా మరి అబ్రహాము లోతే హెల్ప్ చేశాడంటే ఆయన మంచి వ్యక్తి. ఆయన అబ్రహాం గురించి ఏం చెప్పబడుతుంది, ఆయన దేవుని నమ్మని కనుక అది అతనికి నీతిగా ఎంచబడును. అంటే మరి మన నీతి ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్మడమే మన యొక్క నీతి. మన దేవుని విశ్వాసం ఉంచి ఆయన కార్యాలు మనం చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు మరి దేవుని యొక్క నీతిని మనం ధరించుకునే వారంగా ఉంటాం. అబ్రహాం కూడా మరి తను చేసినటువంటి అనేకమైన మంచి కార్యాలు, దేవుని విశ్వాసం, వాటన్నిటిని బట్టి దేవుడు ఏమంటాడు అబ్రహాం తోటి, నీ సంతానాన్ని 1000 తరాల వరకు జీవిస్తాను. అంటే అబ్రహాం తను చేసిన మంచి కార్యాలకి తన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కదా, దేవుని నుండి మేలును పొందుకున్నాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం చేయదగిన మన పరిధిలో మనం ఏమైనా ఇతరులకు చేయగలమా అని మనం ఆలోచించి చేయగలిగితే తప్పకుండా దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఇంకొకటి రూతు యొక్క విషయం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే రూతు మొదటి గ్రంథం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే రూతు నయోమి మరి తన యొక్క భర్తను కోల్పోయి రూతు మరి తనతో పాటు కోడలు రక్తంలో వారికి బట్టలు కోల్పోయినప్పుడు ఆమె చెప్తుంది కదా, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు రూతు ఏముంటుంది, లేదు నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని చెప్పగలిగినటువంటి విశ్వాసం రూతులో ఉంది. నీ దేవుడే నా దేవుడు ఎంత అంటే ఆమె మోయాబీరాలు అయినా సరే ఆమె దేవుని విశ్వాసం ఉంచింది. నయోమి ద్వారా తను గ్రహించుకున్నటువంటి ఆ యొక్క దేవుని మాటలను పట్టుకొని ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు అంటే
అని ఆమెను వదలకుండా. అంత అంటే ఏంటంటే నయోమి వృద్ధాప్యంలో ఉంది. అటువంటి వృద్ధాప్యంలో ఉన్న తన అత్తని విడిచిపెట్టడం కూడా ఇష్టం లేదనమాట. కాబట్టి ఆ వెంట ఆమె ఇశ్రాయేలు దేశానికి వస్తుంది. అక్కడ అత్తకు లోబడి విధేయత చూపించి అన్ని విషయాల్లో కూడా ఆమెకు లోబడి ఉంటుంది. దాన్ని బట్టి రూతు జీవితం కూడా ఆశీర్వదించబడింది. అంటే రూతు చేసిన చిన్న పని ఏంటంటే తన అత్తను విడిచిపెట్టలేదు. అట్లాగే ఆమె దేవుడిని తన దేవునిగా భావించింది. అంటే అక్కడ ఒక క్రమం అనేది మనం చూస్తాము. తనలో ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని చూస్తున్నాం. అంటే అత్తకు సహాయపడడం అనేది ఒక బుద్ధిగా కూడా మనం చెప్పుకోవచ్చు, ఉపకార బుద్ధిగా కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఇంకొక కోడలు ఏం చేసింది, బయట మనగానే వెళ్ళిపోయింది. తన అక్క గురించి ఏమీ ఆలోచించలేదు, ఆమె దేవుని గురించి కూడా ఆలోచించలేదు. కానీ రూతు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యాన్ని బట్టి ఆమె ఏమైంది, లెస్ అయింది. మరి తన వంశంలో నుంచి మరి దావీదు రావడం, తర్వాత యూదా వంశం నుండి యేసుక్రీస్తు జన్మించడం జరిగింది. అంటే అంత గొప్ప ఆధిక్యతను రూతు పొందుకోగలిగింది. రూతు గ్రంథం మనం ఎక్కువగా చదువుతాం, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో అది ఒక అంటే ఒక ఉపకార బుద్ధిని బట్టి, సుబుద్ధిని బట్టి, మంచి గుణ లక్షణాలను బట్టి మనం రూతుల గురించి చెప్పుకుంటా ఉన్నాం. చివరిది ఏంటంటే దావీదు యొక్క మంచితనం. ఇది మొదటి సమయంలో 24వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చూద్దాం. మొదటి సమయంలో You are more righteous than I, for you have rewarded me with good, whereas I have rewarded you with evil. And you have shown this day how you have dealt well with me. For when the Lord delivered me into your hand, you did not kill me. For if a man finds his enemy, will he let him get away safely? Therefore, may the Lord reward you with good for what you have done to me this day. ఇక్కడ మరి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 24 నుంచి 24 అధ్యాయం చూసినట్లయితే మరి ఇక్కడ సౌలు రాజు, దావీదు అనే రెండు క్యారెక్టర్స్ మనం చూస్తాము. సౌలు రాజు మరి దావీదుని పగబట్టి అతన్ని చంపాలని ఏం చేస్తున్నాడు, మరి వెంటబడి తిరుగుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో మరి దావీదు ఒక ప్రాంతంలో దాక్కుని ఉన్నాడని తెలిసి అక్కడికి సౌలు రాజు తన యొక్క సైన్యంతో అక్కడికి వస్తాడనమాట. సౌలు రాజు అక్కడికి వస్తున్నాడని తెలిసి దావీదు ఏం చేశాడు, అక్కడ ఉన్న ఒక గుహలో తనను అనుసరించిన జనులు దాక్కుని ఉంటాడు. అటువంటి సమయంలో మరి సౌలు ఏం చేశాడు, శంఖావర్తినికి వెళ్ళడానికట ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు దాంట్లో ఎవరున్నారు, దావీదు ఉన్నాడు, అతని యొక్క జనులు ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే సౌలు ఎక్కువ దావీదు తరుముతూ ఉన్నాడు, పట్టుకోవాలి, అతన్ని చంపేయాలి అన్నటువంటి ఒక దుష్ట స్వభావంతో, దుర్బుద్ధితోటి మరి దావీదుని తరుముతున్నటువంటి సౌలు ఇప్పుడు ఎవరి చేతికి చిక్కాడు, ఇక్కడ వస్తే దావీదు చేతికి చిక్కాడు. కానీ ఆ సమయంలో దావీదుకు ఉన్నటువంటి మంచి మనసు, వివేచన, అంటే సుబుద్ధి అని అంటే మంచి ప్రవర్తన, మంచి మనసు, వివేచన, సుబుద్ధి, ఇవన్నీ కూడా సుబుద్ధికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దావీదు అంటాడు, అప్పుడు దావీదు జనులు ఏమన్నారంటే 4వ వచనంలో, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చానని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. దావీదు సౌలుకి ఎటువంటి హాని చేయలే, కానీ ఒక గుర్తుగా ఏం చేశాడంటే సౌలు రాజు వేసుకున్నటువంటి పై వస్త్రంలో ఒక చిన్న అంచు కట్ చేశాడు కానీ అతనికి ఎటువంటి హాని కూడా చేయలేదు. అది అట్లా ఆ పై వస్త్రాన్ని కట్ చేసినందుకే దావీదు చాలా బాధపడ్డాడట. 6వ వచనంలో చూస్తే, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతని నేను చంపనని తన జనులతో చెప్పాను.
ఇక్కడ సౌలు రాజు దేవుని యొక్క చేతితో అభిషేకించబడ్డాడు కదా, ఆ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. సమూయేలు వచ్చి అతన్ని అభిషేకిస్తాడు. సో అట్లా అభిషేకించడం అని నేను ముట్టను అని అంటాడు. నిజంగా మరి మనం ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుని చేత అభిషేకం పొందినటువంటి దైవజనులు మరి చాలా సంఘాల్లో మనం చూస్తాం. మరి పాస్టర్స్ని వ్యతిరేకించేవారుగా, దూషించేవారుగా, ద్వేషించేవారుగా, వాళ్ళ మీద లేనిపోని నిందలు చెప్పేవారుగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ రకమైనటువంటి ఒక చెడ్డ కార్యం, ఒక దుర్బుద్ధితో కూడినటువంటి దౌష్టంతో కూడినటువంటి లక్షణాలు మనం అనేక మందిలో సంఘాలు చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, దైవజనులు అనే ఒక ముద్ర వాళ్ళకు ఉన్నట్లయితే మనం వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రకం కూడా మనం వారిని తీర్పు తీర్చకూడదు. వారిని ఎటువంటి మాటలు కూడా మనం వ్యతిరేకంగా పలకాలి. ఇక్కడ సౌలు చూసినట్లయితే ఆయన మంచివాడా కాదు. మరి ఒక మూర్ఖత్వంతో దావీదుని చంపడానికి వెనుకబడి అతన్ని వెంటాడుతుంది. అటువంటి వాడిని దావీదు ఏమనుకుంటున్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి ఇతనికి నేను ఎటువంటి కీడు చేయొద్దు అనుకుంటున్నాను. కాబట్టి మనం కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి మరి యాజకులను, పాస్టర్స్ని మనం ఏదైనా మాట అనడానికి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా అంతేకాదు, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనేక వారిని ఆపెను అంటాడు. అంటే ఒక దుష్కార్యం జరగకుండా దావీదు అక్కడ వారికి అడ్డుపడ్డట్టుగా మనం చూస్తాం. తర్వాత దావీదు ఈ సౌలు రాజు ఆ ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దావీదు బయటకు వచ్చి మరి ఏమంటాడు చూడండి. అక్కడికి వచ్చి కూడా ఎట్లా అంటే, దావీదు నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, అంటే అక్కడ కూడా సౌలుకు రాజుగా ఉన్నటువంటి సౌలుకి మరి మరి ఏంటంటే గౌరవం అనేది ఇస్తూ ఉన్నాడు. వెనక నుండి కేకవేగా సౌలు వెనుకకు దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లా నేను అంటాడు. అంటే మరి మనం ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దైవజనుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకుంది. వాళ్ళని గౌరవించడం అంటే దేవుని సేవకులను గౌరవించడం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవజనుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దూషించడం కానీ, ద్వేషించడం కానీ, అవమానం మాట్లాడడం కానీ చేయడం అది మనకు క్షేమకరం కాదు. ఇక్కడ దావీదు కూడా మరి సౌలుని ఎంతగానో గౌరవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చివరికి వచ్చేసరికి 16 వచనంలో చూస్తే, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా వచ్చి దావీదుతో ఇట్లన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేస్తే కనుక నీవు నాకంటే నీది వరుడవు. అంటే ఒక సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఒక సమయం వచ్చి వాళ్ళు మనకి ఏదైనా సహాయం అడిగినట్టు మనం ఏం చేస్తాం, వెంటనే పలానా రోజున అట్లా ప్రవర్తించావు కదా, ఇప్పుడు నీకు సహాయం ఇస్తుంది, అవసరం దగ్గరికి వచ్చావు అని వెంటనే అంటే అంతకుముందు జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ మనం వాళ్ళని ఒక చులకన భావంలో చూస్తాం అన్నమాట. అది దేవునికి సరైనది కాదు అని మనం గ్రహించుకోవాలి. మన పొరుగు వాళ్ళు ఎవరైనా సరే, మరి కష్టంలో, ఇరుకులో, బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు మనకు పొరుగు వారితోటి మన నైబర్స్తో సమానం అన్నమాట. అటువంటి వారి యొక్క కష్టాల్లో మనం తప్పకుండా సహాయపడే వరంగా ఉండాలి. ఇక్కడ దావీదు కూడా తన చేతికి చిక్కినటువంటి సౌలు రాజుని ఏమాత్రం కూడా మరి హింసించకుండా అతన్ని ఏం చేశాడు, కాపాడాడు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం ప్రతిఫలం చూస్తున్నాం. దావీదు చేసిన యొక్క ఉపకార బుద్ధికి ప్రతిఫలం ఏంటంటే, ఒకటి తన శత్రువు దొరికినట్లా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయుగాక. నిశ్చయముగా నీవు రాజు అగుదువని ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్థిరపరచబడునని నాకు తెలియను. దావీదుకు మరి శత్రువు అయినటువంటి సౌలు రాజే ఏం చేస్తున్నాడు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. కానీ నువ్వు తప్పకుండా రాజు అవుతావు, నువ్వు చేసినటువంటి నియమికి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నువ్వు నియమించబడతావని చెప్పి దావీదుతోటి సౌలు రాజు చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏ మంచి ఉపకారం చేసినాం మన జీవితాలు ఇతరులకు, దాని ప్రతిఫలం మనం తప్పకుండా పొందుకుంటాము. ఇటు మనుషుల ద్వారా పొందుకుంటాం, అటు దేవుడి నుండి కూడా మనుషుల ద్వారా పొందుకుంటాం.
ఇతరులకు మేలు చేసే వారంగా ఉండడానికే ప్రయాసపడాలి. వాళ్ళు చేసినటువంటి తిరస్కారం కానీ మరి ఇంకే రకమైనటువంటి వ్యతిరేకత కానీ ఉన్నా సరే మనం క్షమించగల క్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండి వాక్యం చదివిస్తుంది. కాబట్టి క్రీస్తు మనసు ఎలాంటిదో మనకు తెలుసు. ఆయన ప్రేమ, దయ, కనికరం కలుగుతుంటే దేవుడు ఆయన వెంబడించే మనం కూడా అటువంటి గుణలక్షణాలు కలిగి దేవుని తృప్తిపరిచే విధంగా మనం జీవించినట్లయితే మరి దేవుడు తప్పకుండా దానికి తగిన ప్రతిఫలాన్ని మరి ఆయన తన అనుకూల సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. మనకే కాదు మన తరతరాలు కూడా దీవించబడతాయి అంటారు. ఎవరు చేసినట్టుందో మమ్మల్ని తల్లిదండ్రులు చేసినట్టుందో మీరు ఈ రకంగా అనేసి పిల్లలు అంటూ ఉంటారు. అంటే మన పిల్లలు బ్లెస్ అవ్వాలంటే మనం చేసే మంచి కార్యాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం మనతోటి సరిపోదు కదండి. మనం ఏమనుకుంటాం, మన పిల్లలు బ్లెస్ అవ్వాలంటాం. అంటే మన పిల్లల యొక్క బ్లెస్సింగ్ కూడా మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క భయభక్తులు, మన యొక్క ఉపకార వృత్తిలో ఉంటాయి. సో ఆ విషయాన్ని గుర్తిరిగి మనం మన జీవితాల్లో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని భయభక్తులు జీవించినట్లయితే దేవుడు తప్పకుండా తగిన కాలం మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృపను అటు దేవుడు మనకు దయచేసి